యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగుంటారని ప్రభువునందు విశ్వసిస్తున్నాను. మన స్ప్రౌట్ అనే మాట గురించి, చిగురించటానికి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఈ లెంట్ డేస్లో చిగురించటం మనకు ఎంతో సమయోచితమైన ఒక ఆత్మీయ అనుభవాన్ని మనకు తీసుకువస్తాయి. ఎందుకంటే లాటిన్ భాషలో లెంట్ అనే మాటకు స్ప్రౌట్ అనే అర్థమని చెప్పాను. అయితే హీబ్రూలో హిబుల్ అనే మాట వాడుతున్నారు. హిబుల్ అంటే చిగురించటం, స్ప్రౌట్ ఫ్లోరిష్ అని అర్థం. అలాగే ఫారిచ్ అనే మాటకు అర్థం ఏంటంటే అవి కూడా చిగురించడం అనే అర్థం అవుతుంది. ఈ దినాల్లో దాని మీదే మనసు పెట్టాలి. నేను, నా కుటుంబం ఎలా చిగురిస్తాం, ఆత్మీయంగా మేము ఎలా చిగురించబోతున్నాం, మా యొక్క ఫైనాన్షియల్గా ఎలా చిగురించబోతున్నాం, మా కుటుంబం ఎలా చిగురించబోతున్నాయి, ఇవే ఆలోచిస్తూ ఉండాలి. నేను కొన్ని వాక్యం ఈరోజు మీకు రెఫరెన్స్ చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే తీసుకొని ఇవన్నీ నోట్ చేసుకొని చదవండి, నోరు ధర చదవండి. ఇవన్నీ స్ప్రౌట్కు మీరు చిగురించడానికి సంబంధించిన వాక్య భాగమై ఉంది. మొదటిగా ఆదికాండం నుండి చూసుకుంటే ఆదికాండం 40:10 మనకు కనపడుతుంది ఈ యొక్క స్ప్రౌట్ ఎలాగా చిగురించడం అనేది ఎలా అయిందో. తర్వాత దేవుని బిడ్డలారా నిర్గమకాండం 9:9 మనకు కనపడుతున్నాయి, 10 కూడా మనం చూడవచ్చు. తర్వాత దేవుని బిడ్డలారా ఈ లెప్రసీ రావటం కూడా అది చిగురించడానికి మనకు సూచిస్తుంది. కానీ దాన్ని మన ఆత్మీయంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట అర్థం. లేవియాకాండం 13వ అధ్యాయం 12వ వచనం. తర్వాత మనం చూస్తే లేవియాకాండం 13:20 కూడా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండంలో 17వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో మనం చూడవచ్చు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడవచ్చు. అలాగే నీతిమంతుల గురించి కీర్తనకారుడు దావీదు మాట్లాడుతున్నప్పుడు నీతిమంతుడు మువ్వు వేస్తాడని అంటున్నాడు. చూడండి 92:7 ఉంటే చూడండి, కీర్తన 92:12 కూడా ఉంటాయి. 92:12 ఖర్జూర వృక్షం అనే గురించి మాట్లాడుతూ అక్కడ కూడా చిగురు గురించి మాట్లాడుతున్నాడు. మీరు తర్వాత చదవండి. అలాగే కీర్తన 72:7 కూడా మనం చిగురించడానికి గురించి మనం చూస్తున్నాం. ధనవంతుడు ఎంత డబ్బు ఉన్నా పడిపోతాడు, కానీ నీతిమంతుడు చిగురిస్తాడని, నీతిమంతుడు చిగురించి నిలకడగా ఉంటాడని సామెతలు 11:28 మనం చూస్తున్నాం. అలాగే సామెతలు 14:11 చూస్తున్నాం. పరమగీతం 6:11 7:12 మనం చూస్తున్నాం. యెషయా గ్రంథానికి వస్తే యెషయా గ్రంథం 17:11 27:6 35:1 35:2 ఇవన్నిట్లో ఈ చిగురు అనేది మనకు కనపడుతున్నాయి. తర్వాత యెషయా గ్రంథం 66:14 ఎందుకు ఈ వాక్యం అంతా చెప్తున్నానంటే ఈ వాక్యాన్ని ఇచ్చి చిగురించడానికి గురించిన అవగాహన ఎప్పుడు మనకు కలుగుతుందో మనం ఆశీర్వదించబడి ఆ వాక్యం మీద మీకు నమ్మకం, విశ్వాసం కలుగుతాయి. అలాగే ఎగెస్కేల్ 13:20 ఎగెస్కేల్ 17:24 మనకు కనపడుతున్నాయి. హోషేయ గ్రంథం 14:5 14:7 మనకు కనపడుతున్నాయి. హబక్కు గ్రంథం 3:17 మనకు కనపడుతున్నాయి ఈ చిగురించటం అనేది. కాబట్టి ఈ రోజులో మీరు ఎక్కువ ఎలాగా నేను రెస్టోర్ చేసుకోవాలి, ఎలాగా నేను బయటపడాలి, ప్రభువుని ఎలా బయటికి తీసుకుని రావాలనుకుంటున్నాడు. ఈ రెస్టోరేషన్ అనేది, ఈ చిగురించడం అనేది ఎప్పుడు నా జీవితంలో జరుగుతాయని ఇవే విషయాల గురించి ఆలోచించండి. దేవుడు త్వరగులనే మిమ్మల్ని రెస్టోర్ చేయబోతున్నాడు. మీరు చిగురించబోతున్నారు, ఆత్మీయంగా చిగురించబోతున్నారు, ఆరోగ్య విషయంలో చిగురించబోతున్నారు, ఫైనాన్షియల్గా చిగురించబోతున్నారు. మీకు ఏదో ఒక నూతన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి మేము చిగురించుటకు సాయం చేయమని, నూతనమైన కార్యం జరిగించి
బలపరిచి అద్భుతం జరిగించమని, అభిషేకించమని, అయ్యా అతన్ని మీరు అద్భుత కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు మన ఉన్నతంగా ఆశీర్వదించుగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8-9 వచనాలు దేవుడు మీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.